ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 1ను పరిశీలిద్దాం. ఇది విభూతి యోగం యొక్క ఆరంభం. ముందు అధ్యాయాలలో కృష్ణుని మాటలు విని అర్జునునికి ఇంకా తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. అతని శ్రద్ధను, భక్తిని చూసి శ్రీకృష్ణుడు ఇప్పుడు తన దివ్యమైన ఐశ్వర్యాలను మరింత వివరంగా చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ గొప్ప బాహుబలం గల అర్జున, నా శ్రేష్టమైన మాటను మరలా విను. నీవు నా మాటలను ఎంతో ప్రీతితో వింటున్నావు కాబట్టి నీ మేలు కోరి ఈ పరమ జ్ఞానాన్ని నీకు చెబుతున్నాను. ఇక్కడ భగవంతుడు జ్ఞానాన్ని కేవలం ఇవ్వడమే కాదు, ప్రేమతో, వాత్సల్యంతో ఇస్తున్నానని స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, ఇది భగవంతుని అపారమైన కరుణను మరియు ప్రేమను చూపిస్తుంది. వినడానికి సిద్ధంగా ఉన్న ఆర్తిగల శ్రోత దొరికినప్పుడు చెప్పేవారికి కూడా ఉత్సాహం కలుగుతుంది. అర్జునుడి శ్రద్ధ, భక్తి భగవంతుణ్ణి మరింతగా మాట్లాడేలా ప్రేరేపించాయి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మనం ఆర్తితో, ప్రేమతో దైవాన్ని సమీపిస్తే ఆయన జ్ఞానం మనకు సులభంగా అందుతుంది అనే భరోసా ఇది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏది నేర్చుకోవాలన్నా దానిపై శ్రద్ధ, ప్రేమ చూపించాలి. మన పిల్లలకు లేదా విద్యార్థులకు బోధించేటప్పుడు వారి మేలు కోరి ప్రేమతో చెబితే అది వారికి బాగా చేరుతుంది. అదేవిధంగా మనం భగవంతుని ప్రార్థించేటప్పుడు యాంత్రికంగా కాకుండా హృదయపూర్వకమైన ప్రేమతో ప్రార్థిస్తే ఆయన అనుగ్రహానికి త్వరగా పాత్రులవుతాము. మంచి శ్రోతగా ఉండటం జ్ఞాన సముపార్జనకు మొదటి మెట్టు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.